తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. చంద్రబాబు నాయుడు గారు, అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. జగన్ గారు ముఖ్యమంత్రి అవటం కోసం గత 5 సంవత్సరాలలో ఎన్ని రకాల అబద్ధాలు చెప్పారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. జగన్ గారి మీద ఎంత దుమ్మెత్తి పోశారు. తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాను అని చెప్పి మాయ మాటలతో ప్రజల్ని మోసపుచ్చారో. అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం చూపిస్తున్నాడు. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్ లో నో వెహికల్ చేయండి. ఈరోజు రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, పిల్లల తల్లిదండ్రుల్ని మోసం చేశారు. ఎంత దురదృష్టం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాగుందనా, నిజం బాగుంది, బాగుందనా అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నెక్స్ట్ చేసేది నిన్నే. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. డైవర్షన్, డర్టీ పాలిటిక్స్ కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా, నా పొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. వైచి పో అంటున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఆశీర్వదించండి మాయా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఇది అంతు తేలుస్తా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా, నాకు వదిలే ఆడంతు తేలుస్తాను. దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మీరు చూడట్లేదా? ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో అటు చూడు బే. సార్ పర్లేదు సార్, నేనే మీ దగ్గరికి సాయంత్రం వచ్చి మీకు కనిపిస్తాను. నా దగ్గరికి ఎందుకయ్యా, నేను నీ దగ్గరికి వస్తే. వేసేసాడు, బాగా వేసేసాడు. వాళ్ళు ఉన్న గొడవలో నన్ను ఎందుకు లాక్కొచ్చారు అంటే అది ఎందుకు వచ్చిన మాటలయ్యా? ఎంతమందిని మోసం చేస్తారు? మీ జీవితం అంతా మోసమేనా? బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఈ అసత్య ప్రచారాలు చేసి బతుకుతారా? వాస్తవం అధ్యక్ష, అని నా పేరు ఎత్తి నా బ్రాండ్ ఎత్తారు. దీని మీద స్పష్టంగా మీరు సాటిస్ఫై అయ్యే సరైన వివరణ అనేది తప్పనిసరిగా మాట్లాడి ఇచ్చేస్తాం సార్. పొట్టోడికి దోలు తీరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ మధ్య కాలంలో మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పారు. మొన్న నేను ఆ విషయం గురించే మాట్లాడితే పాపం వాళ్ళ
కొడుకు విషయంలో మాట్లాడానని దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం మీరు చూశారు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. సో ఈయన ప్రజానాయకుడు కాదు, ఈయన చంద్రబాబు నాయుడు గారి నాయకుడు. మటన్ కొట్టు మస్తాను అలియాస్ మెహబూబు వీళ్ళ నాన్నగారు మటన్ కొట్లో పనిచేస్తారు, మటన్ కొడుతుంటారు. వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. ఈడేమన్నా నా తిండికి తెక్కనా లేని ఎదవా, 4 సంవత్సరాల నుంచి తిండి డబ్బులు లేవు. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. తిండికి తెక్కనా లేని ఎదవలు మీరు పింజారి నా కొడుకులకి మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఇప్పుడు మటన్ కొట్లో మీ నాన్న పనిచేస్తున్నట్లు నువ్వు పని చేసుకొని ఆ ఉటకాయలో ఏవో అమ్ముకుంటే డబ్బులే వస్తాయి కదా. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇలాంటోడు 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక యూట్యూబ్ వీడియో ఎందుకు తీశారు, ఎలా తీశారు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఓరబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. శ్రీ సత్య, శ్వేతా నాయుడు వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ చేసి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈ శ్రీ సత్య మీరు సాంగ్ కోసం వెళ్ళలేదమ్మా, ఈ శ్రీ సత్యాన్ని పట్టుకొని హనీమూన్ యాత్ర చేసినట్లుంది. అంటే శ్రీ సత్య ఈ అమ్మ తిండికి తిక్కన లేదు, బిగ్ బాస్ షోలో అది ఇది చేసి బయటకు వచ్చి మళ్ళీ బెట్టింగ్ యాప్లు చేసింది. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. ఇటువంటి ముస్లిమ్స్ రా నాకు తెలియకరుతాను. నువ్వు ఆ సోహెల్ గాడు, ఆ ఇమ్రాన్ గాడు, ఈ ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. శ్రీ సత్య నాకు తెలియకరుతాను. బాగుంటావు చూడడానికి. మళ్ళా దారిలో ఓకేవు పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముట్టది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? సారీ సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.